అలాగే ఆ మధ్య ఒక చిన్న పాట, జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు బ్రతుకులేని మూర్ఖుడు కర్తవ్యం తాళలేక వ్యర్థంగా చెడతాడు అంటాడు. మన కర్తవ్యాన్ని మనం గుర్తించుకోవాలి. చిన్నప్పుడు అమ్మ నాన్న ఇల్లు చదువే మన లోకం. పెళ్ళికి ముందు పెళ్ళెప్పుడవుతుందా అని ఆయన శ్రీనివాస్ గారు పాడిన పాట, పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పెళ్ళం ఎప్పుడొస్తుంది బాబు. ఆ తర్వాత తెలియకుండానే కొత్త ప్రపంచం వస్తుంది, పిల్లల ప్రపంచం. ఆ తర్వాత వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఆర్థిక ప్రపంచం వస్తుంది. ఆర్థిక ప్రపంచంలో మునిగి తేలుతూ తేలి మునుగుతూ చివరికి సమయాన్ని లెక్కేసుకోకుండా వెళ్ళిపోతాం. కానీ అక్కడే చెన్నై సూరి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది, యవ్వనము చెరీవేగ తుల్యము, పనెమ్మటి పని వస్తోంది. ఈరోజు ఏంటి షెడ్యూల్, రేపేంటి షెడ్యూల్, ఎల్లుండి ఏంటి షెడ్యూల్, ఈ లోపల మీరు కూడా మాలాగా జుట్టు తెల్లబడిపోద్ది అంతే. కాబట్టి కనీసం వారానికి ఒక రోజైనా, వారానికి ఒక గంట అయినా మన కోసం, మన జీవితం కోసం, నెక్స్ట్ తరాల కోసం కేటాయిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఎవరికో కాదు, మనకు. మనం బాగుపడితే దేశం బాగుపడ్డట్టే. రామాయణంలో రాముడు చెప్తాడు, ఊరు బాగుపడలేదు, దేశం బాగుపడలేదని బాధపడమాక, నీ ఇంటి ముందు నువ్వు బాగు చేసుకో, అంతా అదే బాగుపడుద్ది. ఎవరింటి ముందు వాళ్ళు బాగు చేస్తే ఊరు బాగుపడుద్ది, అన్ని ఊళ్ళు బాగుపడితే దేశం బాగుపడుద్ది అంటాడు. అట్లాగే మనకు మనం మార్చుకోవాలి. ఖచ్చితంగా మన ఫలితాలే మనకు మార్గదర్శనాలు. కాబట్టి అప్పుడెప్పుడో శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు, తెలుగు నశించిపోతుందన్న ఆయనే సమాధానం చెప్తాడు, మనసుకు సంబంధించి ఆయనే సమాధానం చెప్తాడు. తెలుగు నశించిపోతుందని ఒక వ్యక్తి అడిగాడు శ్రీనారాయణ రెడ్డి గారికి, వెంటనే ఒక పాట రాశాడు ఆయన. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతుల మీటి ఎగసింది తెలుగు, అటు మలేషియా నుంచి ఇటు అమెరికా వరకు నలుదిశల గొంతుకలు సలిపింది తెలుగు, కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. ఈ రోజున అమెరికా పోండి, ఆఫ్రికా పోండి, ఇంగ్లాండ్ పోండి, ఇంకా ఎక్కడికైనా పోండి, తెలుగు డెవలప్ అవుతుంది. ఆ తెలుగు సాఫ్ట్వేర్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మన మాతృభాషగా తెలుగుని గౌరవిస్తూనే ముందుకు సాగితే మనం అభివృద్ధి చెందినట్టే పరోక్షంగా. అట్లాగే మన జీవితం అరిగిపోతుంది, కరిగిపోతుంది. అప్పుడే ముసలోళం అయిపోతున్నామా అనే భావన వచ్చేలోపే అదే శ్రీనారాయణ రెడ్డి గారు ఇంకోటి చెప్తుంది, కర్రగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. గుర్తొస్తున్నాయి కదా, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి 8th క్లాస్ రోజులు. కర్రగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతోంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా అంటాడు. దాంట్లో ఆయన ఎంత అద్భుతమైన రచన అందించాడో. చివరిలో ఒక మాట అంటాడు, ఆత్మలను పలికించేదే అసలైన భాష, అది ఆ విలువ కరువైపోతే అది కంఠశోష. మన ఆత్మను బయటికి రప్పించాలి. ఆత్మ ద్వారా మన సమయాన్ని మనం ఎట్లా పాలించుకుంటున్నాం, డివైడ్ చేసుకుంటున్నాం, అది మనం చేసుకుంటే భవిష్యత్ తరాలకి. అట్లాగే చివరిగా ఇంకొక మాట చెప్తాను, మాస్టారు ఎక్కువ టైం వల్ల ఒక్క మాట చెప్తాను సార్, అదే ఒక వాక్యం సార్, మర్చిపోయా సార్ ఈలో. మనల్ని మనం పాలించుకోవడంలో ప్రధానమైన విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎంత దూరమైనా సాధించవచ్చు. ఆ సాధనలో, శోధనలో జీవితం ఎంత అరిగినా, తరిగినా, కరిగినా సక్సెస్ మన సొంతమై ఉంటుంది. అయితే ఇదే సమయంలో ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారి చేతిలోకి, సెల్లులోకి, మన ముందుకి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకుంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, పక్కన వాళ్ళని అర్థం చేసుకుంటూ, మనలో పక్క వాళ్ళ ఆనందాన్ని, పక్క వాళ్ళ ఆనందంలో మన ఆనందాన్ని ముందుకు చూసుకుంటూ సాగుతూ వెళ్ళినట్లయితే జీవితం మన పక్కనే సక్సెస్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సక్సెస్ని సాధించడం కోసం మనం ఎంతైనా ముందుకు సాగాలి. అది మాత్రం మనసులో ఉంచుకోవాలి. నేను డాక్టర్ని అయ్యాను, నేను కలెక్టర్ని అయ్యాను, నేను ఇంజనీర్ని అయ్యాను అనే దానికంటే భవిష్యత్తుకు నేనేమి ఇచ్చాను. ఆ మధ్య ఒక పెద్ద ఆయన చెప్తాడు, ఈ దేశం నా కోసం ఏమిచ్చింది అనే కంటే ఈ దేశానికి నేనేమి ఇచ్చాను అని క్వశ్చన్ వేసుకోమంటాడు. ఆ విషయంలో నేను గర్వపడతా. ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తున్నా దేశానికి.
ఎట్లా అని అడగరేంటి? ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మరి ఇచ్చే కదండి, ₹1 ఇస్తున్నాను కదా. ఓహో అట్లాగా, అంటే దానికి కూడా సమాధానం ఉంది నా దగ్గర. ఒక 10-12 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత అర్థమైంది నాకు కూడా ఏదో ఒక రకంగా చేయాలి అని. సాతులూరు స్కూల్కి 4 లక్షలు ఇచ్చాను, దగ్గరుండి రిపేర్ చేయించా, డబ్బులు ఎవరికి ఇలా నేనే బాగు చేయించా. 25 సంవత్సరాల తర్వాత చరిత్రను తిరగరాశాం, అది సాతులూరు సాక్షిగా నా ముద్ర. 6 నెలలు అయిందో 7 నెలలు అయిందో చేజర్లు వెళ్ళి, కానీ ఇప్పటికే ఒక 80,000 పెట్టి ఒక రూమ్ని, ఒక లైబ్రరీని, ఒక గ్రౌండ్ని బాగు చేసాం. నా సొంత రూపాయి, కష్టపడ్డ రూపాయి. అది పునాది వేసింది మా సరే. ఆ రోజున ₹1000 1200 అంటే ఒకసారి అద్భుతమైన మా ఘట్ట మర్చిపోలేదు ఉందన్నమాట. పిల్లలు పుట్టారు, అన్ని పాల ప్యాకెట్లే, ఖర్చులు పెరుగుతున్నాయి, ఏం చేయాలి? ఈసారి సార్ దగ్గరికి వెళ్ళి ఇంక్రిమెంట్ అడగాలి, పోయిన సంవత్సరం కూడా ఇవ్వలేదు. ఆయన 200, ఆయన ఎంత చెబితే అంతకంటే డబల్ అడగాలి. 100 అంటే 200 అడగాలి, 200 అంటే 300 అడగాలి, 300 అంటే 400 అడగాలని ఒకరోజు ఆఫీసులోకి వెళ్ళాం. చిన్న ఆఫీసు, అద్భుతమైన ఆఫీస్ అది, ఎందుకంటే పునాదులు బలంగా ఉన్నాయి ఆఫీస్ అదే కాబట్టి. ఒకేసారి మీరు ఒక క్లాస్ ఎక్కువ చెప్తున్నారు 400, డిగ్రీ బీఎస్సీ కూడా తీసుకుంటున్నారు 400, 800 అన్నారు అంతే. నోట్లో మాట లేదు. 200, 300, 400 అనుకున్నప్పుడు ఆ పునాదులతో ముందుకు సాగాం. ఆ రోజు అది గొప్పండు. ఆ రోజున 800 ఇంక్రిమెంట్ అంటే ఈ రోజున 80,000 ఇంక్రిమెంట్ లాంటిది. ఇందాక శేఖర్ ఒక మాట చెప్పాడు, ఏంటంటే నేను ఫీజు తీసుకోకుండా చెన్నై ట్రిప్కి వెళ్ళాను అని చెప్పి. మరి ఇప్పుడు సార్ ఈ మాట అన్నారంటే బాబు గారు ఇప్పుడు అడుగుతారు, జాగ్రత్త మీ ఇష్టం. అవునా? చాలా ఉన్నాయి, కానీ అవి అడిగేవి కాదులే. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మనమే రుణం తీర్చుకునేవి. తర్వాత మీరు టూర్ గురించి, మీ ఊర్ల గురించి, బస్సుల గురించి చెప్పారే. ప్రసాద్తో నా అనుభవం కూడా గొప్పదే. ఇంట్లో ఏం పని ఉండదు, మేడం పుట్టింట్లో ఉంది, బాబు పాప ప్రెగ్నెన్సీ అంటూ ఏం తోచక స్కూల్లో ఆ ప్రసాద్ బస్సు ఎక్కి అప్పాపురం గోవిందపురం తిరిగాను ఆ ప్రసాద్తో కలిసి. అవి మరపు రాని రోజులు, మధురమైన రోజులు. సరే, ఈ విధంగా తెలుగు మాస్టర్ని కాబట్టి ఏందేందో చెప్పుకుంటా పోతా, మీకు ఏదైనా ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మన జీవితంలో కనీసం ఒక 5% ఆలోచనలో పెట్టుకొని ఆర్థిక మూలాలని బలంగా మార్చుకోవాలి. పిల్లలకి భవిష్యత్తు మీద మంచి అవగాహన ఇవ్వాలి. కేవలం చదువు ఒకటే ముఖ్యం కాదు, మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. ఎలా? సాక్ష్యం ఇలా 100 మందికి ఉద్యోగాలు. ఇక్కడే నర్సరావుపేటలో మంచి ఉదాహరణ ఉందన్నమాట. కాకానీలో పనిచేస్తున్నాడు గోవిందరాజులు అనే హెడ్ మాస్టర్. నాతాని వెంకటేశ్వర్లు గారిని కనపర్తికి సంబంధించిన వారు తెలిసే ఉంటుంది సార్కి, కృష్ణవేణి కాలేజ్. వారందరూ మున్సిపల్ స్కూల్లో చదివారు. వెనక బెంచిలో కూర్చొని గొడవ చేస్తారు నాతాని బ్యాచ్. ఇందా చెప్పుకున్నారు, ఎక్కడ వెనక బెంచి మిస్టర్ వెనక బెంచి. కానీ ముందు బెంచీలో ఎరగబడి చదివేవాడు గోవిందరాజులు, పొట్టికుండేవాడట. ఆ రోజుల్లో అందరూ పొట్టాడని ఎక్కరించారట. తర్వాత కాలం 25 సంవత్సరాలు తిరిగి వచ్చింది, ఆయన ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. అంతకుముందు అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో నాతాని వెంకటేశ్వర్లు గారు వారు ఇట్లాగే మీలాగనే ఒక మీటింగ్లో కలిస్తే ఒకటే డైలాగ్ అన్నాడంట ఆయన, నువ్వు కష్టపడి చదివి 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 ఉద్యోగస్తుడు అయ్యావు, నెలకు 1వ తారీఖు జీతం ఎంత వస్తుందో దోలాడుకుంటాం. నేను చదవకుండా గొడవ చేసి స్కూల్ పెట్టాను, ఇలాంటి 100 మందికి ఉద్యోగాన్ని ఇస్తున్నా అన్నాడు. మనం ఎలా చేసామో ఏంటో కాదు, కానీ 100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగిన రోజున మరలా ఒకసారి గుర్తు చేస్తా, ఇలా చదివారు సార్, 100 మందికి దారి చూపించారా లేదా? అందులో నేను ఒకడిని కాదా? అవును సార్. యూనివర్సిటీ ముచ్చట్లు ఎంత సరదాగా ఉండేవారంటే, నాగార్జున యూనివర్సిటీ ముచ్చట్లు ఎప్పుడు మాస్టర్తో చర్చించలేదు, కాబట్టి ఇప్పుడు చర్చిస్తున్నా. మాస్టర్ కొలీగ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి వారం ఖచ్చితంగా విజయవాడ నుంచి వచ్చేవారు. మాస్టర్ ఎక్కడుంటే 20-30 మంది ఆ రూములు, హాస్టల్ రూముల్లో ఉండే వాళ్ళందరూ మాస్టర్ చుట్టూ ఉండేవారట. అయితే ఎవరి మనస్సు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆర్థిక బంధాలని కాసేపు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకోవడమే నాకు కోరిక. మరి మీ కోరిక ఏందో రుజువు చేయండి అంతే. లేదండి ఇప్పుడు పొట్టుందండి, మీ ఇష్టం. ఇంకా ఎప్పుడైనా నేను రెడీ.
ఏది ఏమైనా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది, ఒక్కొక్క ఘట్టం మధురమైంది. మరొకసారి చెప్తున్నా, గోల్డెన్ డేస్ మోడర్న్ లైఫ్ అయితే మీ 5 బ్యాచీలు 98% సక్సెస్తో ఉన్నాయి. కావాలంటే సెఫాలజిస్టులను అడగండి, మొత్తం లెక్కలు చెప్పి A to Z టాప్ టు బాటం చెప్తారు. 95 to 98% ఆ బ్యాచీలన్నీ సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ ఆ క్రెడిట్ మా సారికి వెళ్తుంది, కానీ అందులో పాల్గొన్న మాకు కూడా వస్తుంది కొద్ది గొప్ప. తృప్తికర సమయంలో తృప్తిగా ఈ సమయాన్ని హ్యాపీగా ముగిస్తున్నాను. అందరూ ముందుకి సాగాలి, గొప్పగా ఉండాలి, తారల్లాగా మెరవాలి. మేము ఎప్పుడైనా కనిపించినప్పుడు హాయ్ సార్ హైదరాబాద్ అంటే చాలు, హాయ్ సార్ బెంగళూరు అంటే చాలు మా కడుపు. స్పెషల్గా ఇంటర్ క్యాంపస్లో పిలిచి 10,000 చెక్ ఇచ్చేవాళ్ళు. అంటే మా శాలరీ కన్నా ఎక్కువ అమౌంట్ అప్పుడు 2009 స్టార్టింగ్లో. సార్ మహేష్ సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మోటార్లో 3 years చేశాను. చాలా ఈరోజు నేను ఒక కాలేజీలో బెస్ట్ పొజిషన్లో ఉన్నాను అంటే అది కంపల్సరీగా మహేష్ సార్ వల్లే. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్నాం, అక్కడి నుంచి ఆ రోజుల్లోనే బస్సులు పెట్టి ఎంతమందికి విద్యాదానం అందించారు. ఎంతోమందికి మా ఊరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గంగనపాలెం కానీ, గోవిందపురం, కమ్మవారిపాలెం, కావూరు, లింగొంట, అప్పపురం, ఇటు వస్తే ఎడవల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బస్సులు. అటు వెళ్తే గణపురం నుంచి ఎంతోమంది అన్నమాట. ల్యాక్స్లో ఉంటారు నాకు తెలిసి. ఓకేనా, ఎంతమందికి విద్యాదానం అందించారు. సార్ మీరు ఎప్పటికీ ఇలానే అందిస్తూనే ఉండాలి. ఓకేనా. ఎన్ఎస్ మేడం గారు కొంచెం త్వరగా వెళ్తారంట, ఒక 2 minutes మాట్లాడు. అందరిని చూడటం కోసం అర్జెంట్గా వచ్చానమాట. యాక్చువల్గా వేరే ఫంక్షన్లో నేను ఆర్గనైజర్ని, ఫోన్లు వస్తూ ఉన్నాయి. అక్కడ యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ గారికి వాడు తెలుసులేము, అందరూ చాలామంది తెలుసు, చంద్రశేఖర్ అని, ఆయనకి ఫంక్షన్ చేస్తున్నాం, ఫెలిసిటేట్ చేస్తున్నాం. దానికి నేను ఆర్గనైజర్. సరే తప్పదు, వాళ్ళు ఫోన్ చేస్తారు. నేను తక్కువ మాట్లాడతానులే, మాస్టర్లా గంటలు మాట్లాడారు. అవకాశం అవ్వలేదు, నేను మాట్లాడినా మీకు అర్థం కాదు, స్పీడ్గా మాట్లాడినా. ఎనీహా అందరూ సక్సెస్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నిజంగా అంటే మీ బ్యాచెస్తో గడిపిన రోజులు, మిమ్మల్ని తిట్టినా కొట్టినా పడేవాళ్ళు, కొంతమంది అయితే రూమ్లో పడేసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పలేదు బాబు, ఎందుకు బయటపడతా, నేను చెప్పానంటే ఎందుకు బయటపడతా అంటే చూడండి, ఇప్పుడు ఊరక కళ్ళు అటు ఉరిని చూస్తేనే 100 మంది డాక్టర్స్ వస్తారు. ఉరిని చూస్తే ఊరక ఏంది మా వాటి ఉరిని చూసామంట, ఏంది పని బాటలేదా నీకన్నా, ఆ టీచర్ని పిలవండి, నీ ఊరే నాయన ఇదేందో మరి దారుణంగా. అసలు ఆ కల్చర్ అలా మారిపోయింది, దారుణం అయిపోయింది. అంటే బాయ్ మీరు మంచిగా మీరు హ్యాపీగా, కానీ మీ పిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలిసి ఉంటుంది గ్యారెంటీగా. చాలా అంటే మీకంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు, అలాగని బాగా చెడిపోతున్నారు కూడా. బికాజ్ ఆఫ్ సెల్ ప్రపంచంతో చెడిపోతున్నారు. పిల్లలు తినడానికి సెల్ ఇస్తున్నారు, ఆడుకోవడానికి సెల్ ఇస్తున్నారు. అంటే తప్పు మందే చేసేది ఏం లేదు, మనం అటు తయారైపోయారు. కాబట్టి అంటే కొంచెం వాళ్ళని అంటే మీ పిల్లల్ని కొంచెం సెల్కి దూరంగా ఉంచితే బెస్ట్ ఏమో నేను చూస్తున్నాను. నేను ఎందుకంటే నేను అనుభవించాను అన్నమాట. చూద్దాం ఎట్లా ఉంటుందని ఒక గేమ్ తీసుకున్నాను. ఆ గేమ్ ఆడుతూ ఉంటే మన టైం తెలియట్లా, బుర్ర పని చేయట్లా, అదే గేమ్లో ఆడుతూ ఉన్నాం అన్నమాట. అంటే 1 week చూద్దామని 1 week ప్లాన్ చేశాను నేను గట్టిగా. 1 weekలో అంటే నా ఆలోచన ధోరణి మారింది, ఆ గేమ్ మీద అన్నమాట బద్దావలిగా. ఓహో ఇది ప్రాబ్లం అని నాకు అర్థమైంది పక్కాగా. మీకే అర్థమై ఉంటుంది, కానీ పిల్లలకు మాత్రం చాలా దూరంగా ఉంచండి. ప్లస్ ఇంకొకటి, ఏదైనా బండి వేసుకు వెళ్ళేటప్పుడు మాత్రం వితౌట్ హెల్మెట్ రాబాకండి బయటికి, అసలు ఏం ప్రాబ్లం లేదు. నిన్ననే మనోడు ఒకడు ఓన్లీ హెల్మెట్ ఉంటే బతికేవాడు. మరి అలాంటి ప్రాబ్లమ్స్ని కొద్దిగా అంటే వేణు అని నాకు తెలిసి ఉంటుంది, మీకు సీనియర్, మీకు 3 years 4 years సీనియర్ ఉంటాను.
జస్ట్ స్పాట్ డెడ్, కింద పడ్డాడు, చచ్చిపోయాడు అంతే. ఆయనకి వెనక వేణు గండూరు వేణని చాలా సీనియర్, ఫస్ట్ బ్యాచ్లే. అంటే ఇంకోటి అంటే తరాలు మారే కొంది చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మామూలుగా తెలుగు మాస్టారు ఇలాంటి మాస్టారులు మోడల్లో పనిచేసిన దాదాపుగా 250 మంది గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యారు. తెలుసా విషయం మీకు? ఇంకో మోడల్ ఏంటంటే మాస్టారు నాగలక్ష్మి మేడం, తెలుగు మేడం మాస్టారు తెలుగు మేడం నాగలక్ష్మి మేడం ఉండేవాళ్ళు. స్టేట్ మొత్తమే 2 పోస్టులు ఉన్నాయి మాస్టారు. స్టేట్ మొత్తమే 2 తెలుగు పోస్టులు ఉన్నాయి. 2 తెలుగు పోస్టులు మనోళ్ళకి వచ్చినాయి స్టేట్ మొత్తం మీద. చూడండి, అంటే మేము వెంటబడేవాళ్ళం అనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళు ఇష్టంగా చెప్పేవాళ్ళు. అది ఒక టీచర్గా ఉండే విలువల్ని పిల్లలు కాపాడారు, అలానే వాళ్ళు కాపాడుకున్నారు. ప్లస్ నేను ఎప్పుడు టీచర్ని అది చెప్పు ఇది చెప్పు అని ఎప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ ఇచ్చేవాడు కాదు. అసలు ఇప్పటికైనా సరే నా స్టైలే అంతా. అసలు ఎప్పటికీ ప్రెజర్ ఇచ్చేవాడు కాదు. చక్కగా వాళ్ళ పాఠాన్ని వాళ్ళు ప్రశాంతంగా చెప్పుకునేవాళ్ళు. అలా ఉండేది. ఇప్పుడు డే టు డేట్, టైం టు టైం, గంటకి ఇదే పాఠం చెప్పాలి. ముందు లెసన్ ప్లాన్ అవుతుంది దరిద్రంగా. అసలు లెసన్ ప్లాన్ వచ్చేది టీచర్ క్లాస్కి వెళ్తే ఆయన ఇష్టం, దట్ ఈజ్ ఆ గంట సేపు ఆయనదే. దానికి ఇది చెప్పు ఇది చెప్పు అంటే అక్కడ అయిపోతుంది ఇక. కాబట్టి అంటే సిస్టము మారాలి, తప్పదు. మారినంతకాలం డబ్బు ఏంటో పరిగెత్తుతూనే ఉంటాం. మరి అది ఎక్కడ దాకిలో తెలియదు కానీ ఎనీహౌ అందరూ చూసాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇంకొకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కడైనా అంటే అందరూ ఒకే లెవెల్లో సంపాదించాలని ఉండదు, అందరూ ఒకే లెవెల్ కింద ఉండాలని ఉండదు, ఒకే లెవెల్లో హై ఉండాలని ఉండదు. కొద్దిగా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి, అది మాత్రం మస్ట్. అంటే నేను నా కెరియర్లో దాదాపుగా చాలామందికి నాకు గుర్తే ఉండదు, వాడు చెప్తే తప్ప. ఇప్పుడు వాడు చెప్పిందా నాకు తెలియదు, నిజం గుర్తులేదు, గాడ్ ప్రామిస్. నేను గుర్తుంచుకోను. అంటే కాదండి, చాలామంది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలామంది వస్తున్నాను. అయితే మేము హెల్ప్ చేయలేకపోతున్నాం. ఈ షూట్ నుంచి కొంతమంది హెల్ప్ చేయగలుగుతున్నాను, చేయలేకపోతున్నాం. ఏదన్నా అంటే వీళ్ళు కొంతమంది ఫండ్ వసూలు చేసి కొంతమంది పిల్లలకి ఇవ్వమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు అప్పాపురం నుంచి మొన్న ఒక 7-8 మంది కలిసి, సార్ పిల్లలు కట్టినా కట్టకపోయినా ఫ్రీ బస్ వేయండి, దానికే వచ్చి పెట్టుకుంటాం అన్నట్లుగా సందేశం పంపించారు మొన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అప్పాపురం నుంచి చాలామంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు, డబ్బులు కట్టేవాళ్ళు ఉన్నారు, కట్టలే ఉన్నారు. ఇంకొకటి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత దానికి ఫోకస్ అవుతున్నారు జనం. అక్కడ చెప్పేది ఉండదు, సచ్చేది ఉండదు, అసలు విలువలు అసలు ఉండవు, నిజంగా చెప్పేది ఉండదు. కొద్ది గొప్ప గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, మళ్ళీ చిన్న మీడియం స్కూల్స్ చదువుతారు, కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ బిల్ అండ్ బెల్ అండ్ బిల్ అంతే. డబ్బులు వచ్చినాయా, ఎంతలో చదివి చెప్పాము, అలా ఉన్నారు. మీ పిల్లలు చదువుతుంది మీకు అర్థమే ఉంటుంది గ్యారెంటీగా. మీకు ఎంత వచ్చింది మీ 8th క్లాస్లో, మీ పిల్లలు 8th క్లాస్ ఉంటే ఎంత ఉంటుంది ఒకసారి చూడండి. 10th క్లాస్లో మీరు ఎంత ఉంటారు, ఇంటర్మీడియట్లో మీరు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి. ఎక్కడ ఇందా చెప్పినట్టుగా మా మస్తాన్ కానీ వాళ్ళ రాజకీయ రంగం మొత్తం చెప్పి మార్చాల్సిందే ఉంది. అది చూడరు గట్టిగా. అంటే అప్ అండ్ డౌన్స్ జీవితంలో సహజం. ఎప్పుడైతే మనం కింద పడ్డామో గ్యారెంటీగా ఎదుగుతాం అనే దమ్ముంటే టేస్ట్ తెలిసిందన్నమాట. విజయానికి అపజయం వచ్చినప్పుడే విజయం యొక్క టేస్ట్ తెలిసేది. కానీ ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు డిప్రెస్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఉన్న అవకాశం ఉందిగా, ఓకే కెన్ మూవ్ ఇట్. అందుకనే అదే అంటే నాకు తెలుగులో చెప్పడం రాదు కానీ పెద్దగా అలల్లాగా అలా పడిపోయింది, మళ్ళీ లేచేది పెద్దగా. ఒకసారి ఉప్పినలాగా వచ్చింది, ఒకసారి తుఫాన్లు కూడా వస్తాయి కదా. అలాగే గ్యారంటీగా సక్సెస్ అవుతాం, మా సక్సెస్ ఉంటుంది అని మీకు నేను చెప్పడం కాదు, మీ పిల్లలకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చిన్న పిల్లలు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి. అంటే మీరు తెలుసుకొని చాలా అప్ అండ్ డౌన్ చూసి ఉంటారు, చాలా దెబ్బలు తిని ఉంటారు, మళ్ళీ లేచి ఉంటారు. లేక వాళ్ళు తప్పదు, కింద పడితేనేగా ఆ లేచే ఒక ధైర్యం వచ్చేది. అలా కింద పడ్డారని చెప్పేసి వీడి పని అయిపోయింది. ఈ చెత్తనాయాలు ఎంతమంది అనుకుంటూ ఉంటారు, అనుకునేయండి, ఏం కాదు, మంది ఏదో మన కెపాసిటీ తెలుసు కదా. అలాని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి.
ఎందుకంటే పిల్లలు పాపం డిప్రెషన్లోని అసలు మరీ దారుణంగా సూసైడ్ యాక్టివిటీకి వెళ్ళిపోతున్నారు. ప్లస్ ఇంకోటి అలాగే చిన్న మాట అన్నా లేదు మన ఇంట్లో. గమనించారు మీరు? మీ పిల్లలు చిన్న మాట అనే అవకాశం కూడా ఉంటుందా? మరి వాళ్ళు అట్లా పెంచబాగండి, కొద్దిగా మెచ్యూర్డ్గా పెంచండి పిల్లల్ని. మెచ్యూర్డ్గా ఏం పర్లేదు, 2 దెబ్బలు 4 దెబ్బలు ఏమైంది, ఏం కాదుగా. అవసరమైతే అంటే రోజు కొట్టమని కాదు. సరే ఇంకోటి నా సెల్ఫ్ ఇప్పుడు పెట్టి 33 సంవత్సరాలు నేను ఇష్యూస్ పెట్టి చాలామంది విద్యార్థులు చదువుకున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా ఏ కంట్రీ వెళ్ళినా సాధారణంగానే అసలు మన కోట్లుగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు కనిపిస్తారు మన కోట్లు ఉన్నట్టే కదా, అట్లా ఫీల్ అవుతాను. ఎనీ కంట్రీ పాపం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఆదరిస్తారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని విదేశాలు తిప్పినటువంటి మన స్టూడెంట్స్ అందరికీ నిజంగా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు అంతే. ఎవడు పే చేశాడా, ఎవడు పే చేయలేదా అంటే ఇప్పటికి మొన్న ఊరక సర్టిఫికేట్లు పెట్టిస్తే లాకర్ల నుంచి ఎన్నో తెలుసా, 970 సర్టిఫికేట్లు ఉన్నాయి. తీసుకెళ్ళా మీ బ్యాచ్లో ఉండి ఉంటారు ఒకళ్ళిద్దరు. లేదు నిజంగా 970 సర్టిఫికేట్లు ఇంటర్మీడియట్ ఉన్నాయి. డిగ్రీకి 700 ఉన్నాయి. 10th క్లాస్కి 1400 ఉన్నాయి. చెప్తున్నా అదే మేమందరం ఐడెంటిఫై చేసి ఫోన్ చేద్దామంటే ఒక్కడి తెలియట్లా. మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్టిఫికేట్ నోట్ చెప్పండి, తీసుకెళ్ళమని చెప్పండియా, మేము కాపాడలే చచ్చిపోతున్నాం. ఏం లేదు, అది పోయిందనుకోండి అక్కడికి వెళ్ళాలంటే మీకు 25,000 30,000 ఖర్చు అవుతుంది కదా. ఆ సర్టిఫికేట్లు మేము లాకర్లో పెట్టి దాచిపెట్టలా చచ్చిపోతున్నాం. మొన్న లాకర్ డబ్బులు కట్టలేక పెట్టి తెచ్చాం. మొత్తం అన్నీ సంవత్సరం 2,70,000 లాకర్ ఖర్చులు ఉన్నాయి. ఏడేస్తాం? అందుకని మొత్తం పెట్టి తెచ్చి ఓ బీరోలో పెట్టుకొని బీరోలో పెట్టి ఉంచాం. అది అంటే నేను ఎందుకు చెప్తాను అంటే జస్ట్ నిజంగా ఇప్పటికీ చదువుకోలేని వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి. నేను వాళ్ళని పిలిపించి మీ చేత డబ్బులు ఇప్పిస్తాను. ఎందుకంటే అప్పుడు కొద్దిగా వాళ్ళకి కాంపిటెన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే ఫీజు సరిపోవట్లా. మీలా 2,000 3,000 కాదు ఫీజులు. ఇప్పుడు ఎల్కేజీకి మామూలుగా మా దగ్గర తక్కువ ఫీజు అనుకుంటే 15,000. అదే నారాయణ చైతన్య భాష్యాలకు వెళ్తే 50 60 70 80. కాదు అంటే చూడండి. ప్లస్ ఎందుకు అయిందంటే అది కూడా చెప్తా. హలో, అప్పుడు శాలరీ మాట్లాడిన 400 తీసుకున్న వాళ్ళు అవర్కి. ఇప్పుడు ఎంత తెలుసా, 5,000 6,000 మినిమం అవర్కి. అసలు 25,000 30,000 శాలరీ. అసలు వాడికి మామూలుగా మొన్నకైనా ఇంటర్వ్యూకి వచ్చాడు, తెలుగు ఇంటర్వ్యూకి. మాస్టర్ తెలుగు ఇంటర్వ్యూ వినండి. ఒక ఆయన వచ్చాడు, MA లిట్ తెలుగు ఇంటర్వ్యూకి వచ్చాడు. వస్తే నేనేమల్లా సార్ ఒక పద్యం రాసి చదివి దాని తాత్పర్యం చెప్పండి, మీకు శాలరీ ఎంత కావాలో రాయండి అన్నాడు. రాయండి అన్న. శాలరీ 45,000 రాశాడు. పద్యం రాయడంట, తాత్పర్యం చెప్పడంట. శాలరీ మాత్రం రాశాడు. ఇదేంటారా బాబు, పద్యం రాయడంట, దాని అర్థం చెప్పడంట, శాలరీ మాత్రం 45,000 కావాలంట. ఎందుకంటే ఆమె MA లిటరేచర్ ఎంపీలు అన్నాడు. సరేలేరా బాబు, ఎలా చెల్లెలే. చూడండి వాళ్ళకి MA లిట్లు చదువుతారు, ABCలు మొత్తం తప్పు రాయమంటే రాయలేరు. అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇంతకుముందు టీచర్లు లేరు, ఇప్పుడు టీచర్లు అంటే ఏ జాబ్కి లేకపోతున్నాక చివరి టీచర్ జాబ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే BA BCom BScలు చచ్చిపోయినాయి. BA BCom BScలు చచ్చిపోయినాయి. ఇంతకుముందు BA లిటరేచర్ ఉండేది, BCom ఉండేది, BSc ఉండేది. BA తెలుగు వాళ్ళు దొరకట్లా తెలుసా, హిందీ వాళ్ళు దొరకట్లా, ఇంగ్లీష్ దొరకట్లా, సోషల్ అసలు దొరకట్లా. దారుణంగా అయిపోయింది. మామూలుగా అసలు మేము వచ్చే పాఠం చెప్పించాలంటే భయంగా ఉందన్నమాట. వీడు పోయి ఏం బూతులు మాట్లాడి వస్తాడు అని. నిజం కదా, వాస్తవం. మరి అంటే ఆ కింద ఆ కోర్సులు లేకపోవడం వల్ల టీచింగ్ ఫ్యాకల్టీలో దాదాపుగా ఇక శాచ్యురేషన్కి వచ్చినట్టే. ఇక దాదాపుగా ఇంకో 10 yearsలో మ్యాక్సిమం, ఇంకో 10 years కల్లా టీచర్లు ఉంటారేమో. డౌట్ అది. ప్లస్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. అసలు చూడండి, ఒక మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో 3 సిలబస్లు పెట్టాడు. 5 సంవత్సరాలు 3 సిలబస్లు. తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం పోండి, అసలు చదివేసండి అన్నీ.
ఈ రోజు వరకు 6వ తరగతి చదివినాడు లేదా 5వ తరగతి తెలుగు మీడియం చదివినాడు, తెల్లారిపోతుంది ఇంగ్లీష్ మీడియం. అలా అవుట్స్ పాసిబుల్, ఎట్లా అవుట్స్ పాసిబుల్? కనీసం మేము పోయి బాబు అట్లా కాదండి, మీరు మార్చేదో ఎల్కేజీ స్టార్ట్ చేయండి, ఈ సంవత్సరం ఎల్కేజీ స్టార్ట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ యూకేజీ, అలా మార్చుకొని వెళ్ళమంటే అది వీళ్ళు మొత్తం లోపల కొమ్మటం చెప్పారంట. ఇంక మాకెందుకు అని చెప్పి మెలకున్నారు. సరే అయిపోయింది అంటే తెలుగు మీడియం ఈరోజు 3rd క్లాస్ అయిపోయింది, తెలుగు మీడియంలో వాటి పొద్దున ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఎలా వీలు పడి చెప్పండి సార్? టీచర్ వీలు పడితే వీలు పడదు. సరే అయిపోయింది, 1 సంవత్సరం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. వెంటనే నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ సిలబస్, డైరెక్ట్ స్టేట్ సిలబస్ కాదు. అంటే 3వ తరగతి ఈ సంవత్సరం 3వ తరగతి స్టేట్ సిలబస్ చదివితే నెక్స్ట్ ఇయర్ 4th క్లాసు సెంట్రల్ సిలబస్. ఊరి అమ్మ ఇదేంద్ర బాబు తిట్టుకుంటా ఉన్నారు పంతున్నారు. 3rd ఇయర్ అన్నయ్య పొద్దున్న మెలుగులోనే మంది ఐబీ అమ్మ ఇంటర్నేషనల్ మీడియం స్కూల్స్ సిలబస్. అంటే 3rd క్లాస్ స్టేట్ సిలబస్ చదువుతాడు, 4th క్లాస్ సిబిఎస్ చదువుతాడు, 5th క్లాస్ ఐబీ చదువుతాడు, మరి 6th క్లాసా? చూడండి ఎంత దారుణం. ఏమయ్యా చెప్పబోయా రాజకీయ నాయకులకి? ఈ అమ్మ చెత్తనా కూడా అది కాదు, మౌనం వచ్చిపోకండి. ఊరొచ్చి కనిపించిన నమస్తే మా ఫ్రెండ్ చాలు, మన పని ఓకే. ఇక నేను 100 సార్లు ఫోన్ చేస్తా మస్తానికి, ఎత్తడు. వాడు నేను ఒక్కసారి ఫోన్ చేశాడు, ఎత్తేళ్ళరు 6 నెలలు బట్టి నా కోసం కాదు, వేరే వాడు చిన్న పని ఉంటాను వాడి కోసం ఫోన్ చేసా. 6 నెలలు బట్టి ఫోన్ చేస్తున్నా. సవరి నేను చేసి పెట్టాలే. కాదు ఎత్తడు అదేం లేదు కానీ వాడు బిజీ వాడలే. నిన్న ఒకసారి ఎందుకు దీన్ని చేయడం కోసం మరి ఇంతమంది మీకు ఎవరు తెలియదు అంటారా? ఊళ్ళో చాలా మంది కనిపిస్తారుగా, ఎవరు చెప్పమని చెప్పలేదు. హలో నిజమేనా? వాడు నాకేం చెప్పాడు చెప్పమంటారా? సభాముఖంగా నన్నే చెప్పమన్నారంటే మీతో మాట్లాడన్నారని చెప్పాడు. ఎంత దొంగ చూడండి. అంటే రాజకీయ నాయకులు పెద్ద దొంగలు. అది కూడా డౌట్ వచ్చిందిలే. అందరూ అమెరికా నువ్వు లండన్ పంపించావని. అమెరికా పోతే పిల్లలు ఎన్నికి రారు, క్వశ్చన్ లేదు దాంట్లో. మీలో ఫ్రెండ్స్లో పోయినందరూ వాళ్ళు రారు. అమెరికా పోయి ఎన్నికి రాడు, ఎందుకంటే అడుక్కు తిన అక్కడే పోతాడు, అక్కడే ఉంటాడు. లండన్ వెళ్ళాడు అనుకోండి, వాడు అడుక్కునే టైం అవకాశం ఉండదు. చచ్చినట్టు ఆ డబ్బులు ఆ ఖర్చులకి తట్టుగా వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుంటూ వస్తారు. 10 లక్షలకి ఇచ్చారు, ప్లస్ వెళ్ళడం జాబ్ ఇచ్చారు. అంటే వాడు లైవ్లీహుడ్గా 20 hours ఏదో చేస్తారనుకుంటాను. మొన్న వాడు డిగ్రీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వచ్చాలి. అంటే లండన్ వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఎంత బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కట్టారు నాకు అర్థమైంది ఆ రోజు. అమ్మ కొడుకు సార్ వెళ్తున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను మోటార్లో చేరిన తర్వాత అక్కడ ఉండే ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడ ఉండే నాకు జాబ్ వచ్చింది. ఎలా అంటే మోటార్లో చేసిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా నేను మనస్ఫూర్తిగా కష్టపడి చేశాను. ఎందుకంటే ఒకసారి మహేష్ సార్ కరెంట్ పోయింది, లోనకి వచ్చారు. పిల్లలందరికీ నేను బిట్లు అడుగుతున్నా 10th. సార్ గంట కూర్చుని ఉన్నారు ఆఫీస్లో. ఆ గంట కూడా నేను ఒకటో పాట పద్య భాగంలో 7 పాఠాలు ఉన్నాయి, గద్య భాగంలో 11 పాఠాలు ఉన్నాయి. 7 నుంచి 11 దాకా అందరినీ పిల్లల్ని కూర్చోబెట్టి కరెంట్ లేకపోయినా టకా గంట అడిగా. అప్పుడు సార్ నన్ను పిలిచి మొత్తం తిరుగున్నారండి మీరు. అలా ఉన్నారు కాబట్టి 150 మందిలో ఈ టౌన్లో ఇద్దరికి వచ్చింది జాబ్లు. అప్పుడు ప్రకాశం జిల్లా నాది, ఇంకో అమ్మాయి ఎవరికి వచ్చింది, 2 పోస్టులు వచ్చింది హిందీ ఇక్కడ. అందువల్ల మోటార్లకి మర్చిపోము. నేను ట్రైనింగ్ చేసింది కూడా అక్కడ చేస్తూనే ట్రైనింగ్ వచ్చేసా. ట్రైనింగ్ చేసిన తర్వాత మా ఇంటికి మాది దగ్గుబాడు, సైదుల్ని సార్ పంపించారు మా ఇంటికి. సార్ ఉంటే పిలుచుకోండి అని. మళ్ళీ నేను మోటార్లో చేరా. స్టడీ అప్పుడు కూడా నేను ఉండేవాడిని. సార్ ఒక మాట చెప్పారంటే, నాకు సురేష్ గారు కూడా చెప్తున్నారు, క్యాంపస్లో ఎవరున్నారంటే భాషా సార్ ఉన్నారంటే అటైతే డోకలేదండి అని చెప్పేవాళ్ళంట సార్. నా మీద సార్కి అంత నమ్మకం. నాకు కూడా మోటార్ అంటే అంత అభిమానం. ఎందుకంటే ట్రైనింగ్ చేసింది అక్కడ, జాబ్ వచ్చింది కూడా నాకు అక్కడే.
థ్యాంక్ యూ సార్ మీకు. చేసేటప్పుడు మోడర్న్లో నాకు 4th 5th కూడా ఇచ్చారు, 9th వరకు. నిజంగా ఆ నాలెడ్జ్ అదంతా కూడా గ్రామర్ కానీ అదంతా కూడా బాగా నాకు అది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా. ఎమ్మటే డిఎస్సి పడింది. తర్వాత నేను 10th కూడా అడిగాను మాస్టర్ని, బాబురావు గారిని, నెక్స్ట్ ఇయర్ నాకు 10th ఇవ్వండి అంటే చూద్దాంలే అన్నారు. ఆ సంవత్సరం మీ బ్యాచ్ అయినట్టు నాకు ఐడియా లేదు. చేరాం, మొత్తానికి వచ్చాం సమ్మర్ తర్వాత. 2 నెలల తర్వాతనేమో డిఎస్సి పడిందని నేను ఉండను సార్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి, ఇంకా అప్పటికి డిసైడ్ చేయాలి 10th ఇస్తున్నామని కూడా. కానీ నిజంగా ఆ నాలెడ్జే నాకు డిఎస్సిలో ఉపయోగపడింది. అదంతా కూడా గ్రామర్ కానీ. థ్యాంక్ యూ సార్, నేను మోడర్న్ ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం కూడా, మీ అందరినీ చూడటం కూడా. మీరు అందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని, నిజంగా మీ వినయ విధేయతలే మిమ్మల్ని ఇంత స్టాండర్డ్గా నిలబెట్టినాయి. మేము అప్పుడు కూడా మా టీచర్స్ని మేము నిజంగా ఇలాగే గుర్తుపెట్టుకుని, వాళ్ళు చెప్పిన పాఠాలు విని మేము కూడా అంత సంస్కారంగా ఉండబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీరు కూడా మా మాటలు విని మేము కొట్టినా కానీ గుర్తుపెట్టుకొని, అయితే కంప్లైంట్స్ లేకుండా. ఇప్పుడు అసలు ఒక మాట అంటానికి కూడా లేదు. మేము చాలా, అది మాత్రం చాలా బాధపడుతుంది. చదవరు, ఓ దెబ్బ కొడితే పేరెంట్స్ రావటం, కంప్లైంట్ వదిలిపెట్టాల్సి వస్తుంది పిల్లలు. ఇంకా మేము ఎందుకంటే తగాదులు వస్తుంటే అసహ్యంగా ఉంటుంది టీచర్స్ మధ్యలో. ఇదిగో ఈ మేడం గారు కొట్టారట, పిల్లలు పేరెంట్స్ వచ్చారని ఇలా అనటం వల్ల ఏమవుతుందంటే, ఒక మాట అలా ఏమవుతుందంటే పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయాల్సి వస్తుంది. మనకెందుకు వచ్చిన వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే పిల్లలు అసలు చాలా మనసులో అది చేసినా కానీ, కొట్టినా దెబ్బ మనసులో పెట్టుకోవాలి మన కోసం అని. ఇప్పుడు వల్ల మీరందరూ నిజంగా అట్లా అలా ఆలోచించాలి. పేరెంట్స్ అనేది అసలు రాకూడదు పేరెంట్స్ దగ్గరికి. థ్యాంక్ యూ నాన్న, మేము వచ్చిన మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సార్. నేను ఒక మాట చెప్పాలనుకుంటాను. పిల్లల్ని కొట్టినప్పుడు పేరెంట్స్ వస్తారు కంప్లైంట్ కోసం. మహేష్ సార్ గారు, ఎన్ఎస్ మేడం గారు ఈరోజు రాలేదండి అని చెప్పి, నేను క్లాస్లోనే ఉంటాను. వచ్చిన పేరెంట్స్ అందరికీ మేడం గారు ఇవాళ రాలేదండి, రేపు రండి మాట్లాడదాం అని చెప్పి పంపించిన రోజులు చాలా ఉన్నాయి. అందుకని నేను బతికిపోయాను, లేకపోతే నన్ను అక్కడే కొట్టేసేవాళ్ళు మీ పేరెంట్స్. ఆ దెబ్బలకి, ఆ మూమెంట్కి మహేష్ సార్ గారిని మర్చిపోలేను ఇప్పటికి కూడా. చాలా మంచివారు సార్. ఒక్క నిమిషం ఇలా చూడండి. వస్తాను కట్ చేసి ఓకేనా? Right.
వెంకట్రావు, రాము, ప్రసాద్, కృష్ణారెడ్డి, కార్తీక్. సరే సార్ ఒక్క నిమిషం ఉండి ఒకసారి చూడండి సార్. బాబు గోవింద పరమేశ్వర కృష్ణ. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే స్మైల్ సార్. భాష సార్. స్నాక్స్ ఏర్పాటు చేద్దాం. మళ్ళీ ఒకసారి స్నాక్స్ ఏర్పాటు చేద్దాం. ఓకే ఓకే ఒకసారి సార్ స్మైల్. అలాగే ఉంది సార్. ఒక్క నిమిషం సార్. ఓకే 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 రైట్ సార్. రైట్ సార్. మేడం ఒక్క నిమిషం చూడాలి. అలాగే ఉండండి సార్. ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం చూడాలి సార్. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒకసారి చూడు. వాసు ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సభకు నమస్కారం. నా ముందున్నటువంటి విద్యార్థులు ఇదే మాట చెప్పాలి. మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ అందరికీ మా ఆశీస్సులు. తెలుగు మాస్టర్ క్లాస్ తీసుకున్న తర్వాత పిఎస్ క్లాస్ అంటే కష్టమే. అది వాస్తవం ఏంటంటే ఈ తెలుగు మాస్టర్ని, హిందీ మాస్టర్ని మోడర్న్ సంస్థకు పరిచయం చేసింది నేనే. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని ఇలాంటి డైనమిట్స్ తీసుకొచ్చాను. ఇంకోటి జెలస్ ఉండేది తెలుగు మాస్టర్ని చూస్తే. మేము ఎప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుకునేవాళ్ళం. క్లాస్ చెప్తుంటే పక్క క్లాస్ ఇంకా జరగడం లేదు, అంత ఇదిగా చెప్పేవాడు సార్. దానికి ఏమాత్రం తగ్గకూడదు. మళ్ళీ సైన్స్ అంటే జనరల్ పిల్లలకి చాలా బోర్గా ఉంటుంది. అలాంటి సైన్స్ని మళ్ళీ ఆయన ఇచ్చేసుకొని చెప్పాలి అంటే నిజంగా రోజు కత్తిమే సామే. కానీ మ్యాక్సిమం అచీవ్ చేసేవాడిని అనుకుంటున్నాను నేను. వాస్తవం అది మీరు చెప్పాలి చేసావా లేదా అనేది. ఆ విధంగా కాంపిటీషన్ అనేది బాగుండేది, హెల్తీ కాంపిటీషన్ ఉండేది. అటు జిఎస్ఆర్ మాస్టర్ కానీ, తెలుగు మాస్టర్, హిందీ మాస్టర్, మా అరుణ మేడం గారు, హిందీ మేడం గారు, ఇంత నిజంగా అలాంటి మంచి టీచర్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఈరోజు ఇంత మంచి పొజిషన్కి వచ్చారంటే నిజంగా మీ అందరికీ అభినందనలు. మరీ ముఖ్యంగా అతిశయోక్తి కాదు, మస్తాన్ని చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంత మైండ్ మెచ్యూరిటీ, ఇంత క్యాలిబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ మా స్టూడెంట్ అయ్యాడంటే అదేదో ఆటోమేటిక్గా ఒక లాంటి ఉత్సాహం వస్తుంది. నేను చాలా డిబేట్స్ చూస్తాను మస్తాన్వి. ఆ డిబేట్స్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే ఒక అక్షరం తప్పు దొరలటం కానీ, వేరేగా పోర్ట్రేట్ అవటం కానీ నేను ఎప్పుడు చూడలే.
చెప్పే విషయం ఎంత క్లారిటీగా చెప్తాడంటే అంత క్లారిటీగా చెప్తాడు, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు ఏంటో ఒక్కోసారి అనిపించింది అనమాట, నిజంగా ఆయనతో పోలిస్తే మేము చాలా తక్కువేమో అని. అందుకని అతిశయోక్తి కాదమ్మా, నేను వాస్తవం. నేను మా పిల్లలకి కూడా చెప్తున్నాను కూర్చోబెట్టి, అసలు ఈ అబ్బాయి మా స్టూడెంట్ అంటే ఏంటి బాబు ఇట్లా ఉన్నాడని, అంత నాలెడ్జ్ అనమాట. సో ఆ రేంజ్లో మీరందరూ ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉండి ఇక్కడికి 25 years తర్వాత మమ్మల్ని కలవడానికి పిలిపించి మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆదరిస్తున్నారంటే ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాల్సింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 25 years బ్యాక్ తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. మహేష్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఆ విధంగా సహాయం చేశాడు కాబట్టే ఆయన డైనమిక్ హీరో అయిపోయాడు. మనం ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాం, డైనమిక్ మహేష్ గారు అని చెప్పి. వాస్తవమే, అప్ డౌన్స్ రెండు ఉన్నా ఏదున్నా సరే ప్రతి ఒక్కరికి అతను హెల్ప్ చేశాడు. మా పిల్లలు చదువుకున్నారు, ఆయన ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, ఈరోజు చక్కగా జాబ్ చేస్తున్నారు. ఆయన ఇన్స్టిట్యూట్ ఇదే. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఎడుగుంపాలెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పనిచేస్తున్నానమ్మా ప్రజెంట్. అయితే ఏం జరుగుతుందంటే ఒకప్పుడు అంత హై స్కూల్ స్టేజ్లో పిల్లలకి అందరికీ చదువు చెప్పేవాడిని, ఇప్పుడు చిన్న పిల్లలు చదువు చెప్పాల్సి వస్తుంది. అది 3rd class, 2nd class, 4th class పిల్లలు. అదే ఆ స్టేజ్ నుంచి ఒక్కసారిగా కిందికి రావాలంటే చాలా టైం పట్టిద్ది. కానీ ఈరోజు కూడా మాకున్నటువంటి ఆ డెడికేషన్ అనేది మేము ఎఫర్ట్ పెడుతున్నాం, కానీ పిల్లల్లో పేరెంట్స్లో లేదు. చెప్పకూడదు, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం అనేది కత్తిమీద స్వామి, ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు. మీరు మహేష్ సార్ చెప్తుంటే మీరు కొంతమంది ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి అనుకున్నారేమో, కానీ నిజంగా అమ్మ టాయిలెట్స్ ఫోటోలు తీసాము మేము, ఎండిఎం తీయాల్సిందే, అన్నీ చేయాల్సిందే. పిల్లవాడిని ఒక్క మాట అంటే ఫస్ట్ వచ్చేది అమ్మమ్మ నాయనమ్మ. అమ్మ నాన్న రావట్లా, అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు వస్తున్నారు ముందు. ఎవడు ఆడు పంతులు వచ్చాడంట కొత్తోడు, ఎవడు పిల్లండి అంటే వాడు దే ఆర్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్. నిజంగా అమ్మ చాలా అనుకుంటా ఉంటా, నేను ఏదో పెద్దగా అక్క ఆ స్కూల్లో అట్ట చెప్పాను ఇట్ట చెప్పాను, ఒక ఇన్స్టిట్యూట్కే ప్రిన్సిపల్గా చేశాను, ఇంతటి వాడిని ఇక్కడికి వచ్చి కూర్చొని వాడు ఎవడో వచ్చి మొన్న తాగి ఏంది మా అమ్మాయి పలక ఇరిగిపోయిందంట అన్నాడు. మీ అమ్మాయి పలక ఇరిగిపోతే నాకు సంబంధం ఏంటా అని నేను అట్లే చూస్తున్నాను. ఏది పంతులో చెప్పవేంది అన్నాడు. నేనేం చెప్పాలండి, ఆ పాపని అడగండి అన్న. ఆ పాపేమో కాదు నేనే ఇరగొట్టుకున్నా అన్నది. ఇది తేల్చడం కోసం ఇక్కడికి వచ్చానన్నాడు. సార్ నిజంగా మైండ్ పోయింది, కాసేపు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు, తాగి ఉన్నాడు. పేరెంట్స్ అట్లే ఉన్నారు. సరే ఏదేమైనా ఆ టైంలో కూర్చొని ఈ పిల్లల్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీ పిల్లలు అందరూ గుర్తు వస్తుంటారు అన్నమాట. ఆ పిల్లలు వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు, పోయినాయిదా పాత రోజులన్నీ అని చెప్పేసి. సో అలాంటి డేస్ అన్నీ మళ్ళీ గుర్తు చేశారమ్మా. చాలా థ్యాంక్స్ అందరికీ. మీకు అంతకంటే ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు, టైం కూడా కాదు ఇది. అందరికీ మళ్ళీ ఒక్కసారిగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ని చూస్తా కూర్చునే వాళ్ళం గుర్తుందా? బోరా అసలు షర్టు ప్యాంటు టక్ చేశారా, ఆ ప్యాంట్సా? మేమైతే లిటరల్ ఇవే చూసేవాళ్ళం. అంతే ఉన్నారు. ఇంకో బోర్ ఎక్కడ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా నాకు తెలిసిన విషయాలు చెప్తాను. 2001 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చూస్తుంటే ఇందాకనే నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మా పిల్లలు కూడా సార్ ఏంది అని చెప్పని కూడా నా కళ్ళు పట్టుకొని ఒక అమ్మాయి తొడవపోయింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజులు ఈ రోజులకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీరు వినటానికి, మేము చెప్పడానికి
ఏదైనా సరే మా పట్ల కానీ మీ పట్ల కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా పేరెంట్స్ కూడా మనకి కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు, సహకరించేవాళ్ళు. కానీ ఇవాళ అట్లా కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ ఇయరే మోడర్న్ జూనియర్ కాలేజీలో నా పట్ల జరిగింది. నేను దాదాపుగా 43 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నా. అంతకుముందు కూడా డిగ్రీ చదివేటప్పుడు కానీ పీజీ చదివేటప్పుడు కానీ ట్యూషన్స్ కూడా చెప్తూ ఉన్నా. అలాంటి టైంలో కూడా అంటే దాదాపుగా 45 ఇయర్స్ నుంచి విద్యా వ్యవస్థలో ఉన్న నాకు లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఎదురైంది. ఒక స్టూడెంట్ ఇక్కడే సంజీవ్ నగర్ అబ్బాయి మా దగ్గర స్టూడెంట్గా వచ్చాడు. అసలు పుస్తకాలు తేడు, ఎక్కడో పెద్ద ఏదో ఒక ఏమి చేతులు ఏమి లేకుండా వచ్చేస్తాడు. వచ్చినాడు కూర్చోడు అనమాట, క్లాసులో కూర్చోకుండా 10 చోట్ల కూర్చుంటాడు. అక్కడికి పోతాడు, వాడిని పలకరిస్తాడు, ఇంకోటి ఇట్లా క్లాస్ మొత్తం డిస్టర్బ్ చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పా, అయ్యా అలా చేయకూడదు, తప్పు, బుక్స్ తీసుకొని రా, చక్కగా చదువుకో, తెలియని విషయాలు అడుగు, మేము చెప్పడానికి వస్తున్నాము, మా బాధ్యత కూడా అదే అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలా, డిస్టర్బ్ చేస్తాడు. ఒకసారి నేను ఆ డిస్టర్బ్ని సహించలేక ఓర్చుకోలేక బయటికి పంపించాను. క్లాసులో నుంచి బయటకు పోయా, నువ్వు నీ వలన క్లాస్ డిస్టర్బ్ అవుతుంది వెళ్ళాను. నేను ఆ మాట అన్నా, నన్ను ఇంటికి పోయి నా మీద ఒక నేరారోపణ చేశాడు. మాస్టర్, సివిక్స్ మాస్టర్ నన్ను నా కొడకాన్ని తిట్టాడని చెప్పాడు. అసలు ఆ పదం అనేటువంటిది నా నోట్లో నుంచి వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ పేరెంట్స్ తాగుబోతు, మీకు తెలిసే తోట భరతుడు గారు అని పేరు వినే ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు పనిచేస్తూ ఉంటాడట. తోట భరతుడు గారు పిల్లలు రాము కానీ లాయర్గా చేస్తున్నటువంటి రాధాకృష్ణ, వీళ్ళంతా కూడా నా క్లాస్మేట్సే, నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళతో నాకు చాలా డీలింగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం కూడా. సో నేను అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి నన్ను చూశాడంట అతను, ఆ పేరిట విద్యార్థి యొక్క ఆ తండ్రి చూసి అతను తాగి వచ్చాడు. అసలు సివిక్స్ మాస్టర్ ఎవడు, నిన్నెందుకు అన్నాడు, అసలు ఈ మాట అనొచ్చా, అది ఇది అని చెప్పని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న. సరే కింద మన శ్రీరాములు కూడా నా స్టూడెంటే, రాంబాబు నా స్టూడెంటే, యాజమాన్యంగా ఉన్నటువంటి ఇప్పుడు మనకి మరి డైరెక్టర్గా ఉన్నటువంటి మహేష్ గారు కూడా నా స్టూడెంటే, బాబు కూడా నా స్టూడెంట్. ఇంతమంది దగ్గర నేను మోడర్న్ కాలేజీలో పనిచేస్తూ నన్ను ఎంతో ఆదరిస్తున్నటువంటి ఆ సంస్థలో ఆ అబ్బాయి ఆ మాట అన్నాడంటే వాళ్ళు ఎవరు కూడా నమ్మను కూడా నమ్మలా. అసలు అతన్ని వాదించి పంపించారు. ఒక దెబ్బ కొట్టడానికి వీల్లేదు. అసలు మేము నోట్లోంచి పాఠం చెప్పినా కూడా సక్రమంగా వినేటువంటి వాళ్ళు కేవలం 10% మాత్రమే ఉంటారు. ఆ 10% పిల్లలు కూడా మిడిల్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికి మిగిలినటువంటి 90% విద్యార్థులు వీళ్ళని మార్చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ వస్తుంది కాలేజీకి, మా పరువు నిలబెడతారు, మా సబ్జెక్టు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి ఆశ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి నీరు గారిపోతుంది. అటువంటి పరిస్థితులు ఇవాళ తాండవించినాయి. ఇటువంటి దీనావస్థలో ఉన్నటువంటి మా లెక్చరర్ వృత్తి ఇవాళ మిమ్మల్ని చూడగానే ఆ పాత జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీ అందరికీ కూడా నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ముఖ్యంగా నన్ను మా నాన్నకంటే కూడా కన్నతండ్రిలాగా ఇప్పటికి కూడా నన్ను ఆదరిస్తున్నటువంటి మా స్థానం వాళ్ళకి నేను సభాముఖంగా, అతను చిన్నవాడయ్యాడు కానీ చేతులెత్తి నమస్కారం పెట్టాలి. నా కుటుంబాన్ని ఇప్పటికి కూడా ఆదుకుంటున్నాడు. ఇంకా పెద్దగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తం అని చెప్పి, ఎందుకంటే మీరు కూడా మా స్థాయి కంటే దాటిపోయారు కాబట్టి, లేకపోతే మీకు కూడా ఆశీస్సులు చెప్పాలి. నేను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల ముందు
పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కలవటం మరియు మేము బోధించినటువంటి విద్యార్థులతోటి కలిసిపోవడం, అది చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మీరు మీకు ఇష్టమైనటువంటి రంగాల్లో పనిచేస్తుంటారు. మేము కోరుకునేది ఏమిటంటే ఆ రంగాల్లో మెరుగైనటువంటి ఇంకా మంచి వృద్ధిలోకి రావాలని, అదేవిధంగా మీరు మంచి ఆరోగ్యాలతోటి సిరి సంపదలతోటి మీ కుటుంబంతో మీ కుటుంబ సభ్యులతోటి సుఖంగా ఉండాలని, ఆ విధంగా దేవుడు మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరియు పూర్వ విద్యార్థులకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. డల్లర్స్ అన్నమాట. అప్పాపురం కావూరు నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు. వాళ్ళకి కనీసం ఏబీసీలు కూడా రావు. ఆ రోజు అంటే మన ఇంగ్లీష్ సార్ జానకి రమేష్ సార్ క్లాసు 4వ పీరియడ్ అన్నమాట. అది అయిపోయిన తర్వాత మీల్స్కి వెళ్తారు. జానకి రమేష్ సార్ ప్రతిరోజు ఇంటికి వెళ్ళి అన్నం తిని వస్తుంటారు. ఆయన ఎక్కడ అంటే ఒక పాత హాస్పిటల్ ఉంది అక్కడ, అక్కడ వరుసన రూములు ఉంటాయి. సారు అన్నం తిని వచ్చిన తర్వాత నన్ను కలిసి, సార్ ఈరోజు ఒక పొరపాటు జరిగింది సార్ అన్నారు. ఏం జరిగింది సార్ అన్న? ఆ సెక్షన్కి వెళ్ళాను సార్ నేను, అసలు వాళ్ళకి ఏమి రావు. ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చి మా ఇంటికి పోవాల్సింది పక్క ఇంటికి వెళ్ళిపోయాను సార్ అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఒకసారికైతే ఇబ్బంది లేదు సార్, 10 పోవాకండి అని చెప్పాను. ఇద్దరం నవ్వుకున్నాం. అంటే ఆ సెక్షన్ లేక ఇంకో సిచ్యువేషన్ జరిగింది. ఎవరయ్యా అంటే మన సారు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక అబ్బాయికి మార్కులు చాలా తక్కువ వచ్చినాయి. సార్ ఎదురున్నారు, నేను ఇటు పక్క 10th క్లాస్లో ఉన్నాను, సార్ నా ముందు ఉన్నారు. మార్కులు చాలా తక్కువ వచ్చినాయి. అప్పుడు సార్ ఏం చేశారంటే ఒక కర్ర తీసి బాగా కొట్టారు. కొట్టి ఆయన పడిపోయారు. ఆ దెబ్బలు తిన్నోడు లేచి, ఏంటి సార్ పడిపోయారా అని అనుకున్నాను. అంత సెన్సిటివ్గా ఉంటారు సార్. అప్పుడు నేను కూడా సార్ని పట్టుకుని కూర్చోబెట్టి నీళ్లు తెప్పించి తాపించిన తర్వాత కాసేపు లేచి తర్వాత రూట్లోకి వచ్చారు. అట్లా ఉంటారు సార్ అన్నమాట. థ్యాంక్ యూ. నమస్కారం. వేదిక మీద సార్ మీరు పైకి రావాలి. నేను మనిషిని కూడా పంపించాను, పైకి రావాలి మీరు. లేదు రావాలి, మీరు వస్తేనే రావాలి వేదిక మీదకి. శివకృష్ణ తీసుకుంటా అమ్మా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు కావడానికి పిల్లి మెడలో గంట కట్టిన పద్మ, థ్యాంక్ యూ. మొదట పద్మ ఎప్పుడు నాకు గుర్తున్నంత వరకు 2024లోనే ఎప్పుడు అదే పాప ఇందాక తను చెప్పింది నిజమే. సంవత్సరం క్రితం నా కరెక్ట్గా నా May 28 బర్త్డే, తనకు తెలియకుండానే ఆ రోజు మెసేజ్ అది పెట్టింది. తర్వాత మళ్ళీ ఒక ఏడాది తర్వాత నేను రెస్పాండ్ అయ్యాను. సో అలా రెస్పాండ్ అయిన తర్వాత ఈ కార్యక్రమం జరగటం, సరే తర్వాత వాసు అందరూ యాడ్ కావటం జరిగింది. బాబు నువ్వు వీడియో ఆపేస్తే కొంచెం ప్రశాంతంగా మాట్లాడదాం.
తమరేం పెట్టుకున్నారు? अभी डबल तकलीफ है। अच्छा है नहीं होटल में अच्छी नहीं స్పీడ్ బ్రేకర్స్ పాట పెట్టారు. ఓకే ఒకసారి చూడండి. ఓకే ఓకే స్మైల్. 2 నిమిషాలు ఓపిక ఉండండి. ఓకే ఓకే చెప్తాం. ఓకే 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 రెడీ. ఓకే స్మైల్. ఫోటో